వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ. మహబూబాబాద్ జిల్లా ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా, మహిళా భద్రతకు ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్న టీంలో ఫిర్యాదుల స్వీకరణ, ప్రజలకు అందుబాటులోకి సాంకేతిక పరిజ్ఞానం, QR కోడ్ ద్వారా ఉన్న చోటు నుండే వేధింపులపై నిమిషాల్లో ఫిర్యాదు చేయవచ్చు. శ్రీ రామ్నాథ్ కేకన్ IPS వెల్లడి. మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన పదవి విరమణ చేయుచున్న కుందూరు శ్రీనివాసరెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు MPP పాఠశాల ఎర్రకుంట నాచారం గత 8 ఏళ్ల నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ పదవి విరమణ చేసిన ప్రధాన గురువుని సత్కరించి సన్మానం చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రగొండ మండలం గుర్రాయిగూడెం గ్రామానికి చెందిన ఏరువ కృష్ణరావు హెరిటేజ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో విధులు ముగించుకొని తిరిగి బైక్ పై ఇంటికి వెళ్తుండగా రామవరం సమీపంలో కొందరు వ్యక్తులు జాతీయ రహదారిపై గాలి పటం ఎగరవేయడం గొంతుకు తగిలి కోసుకుపోయింది. మెడకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు గుర్తించి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మోయినాబాద్ లో దారుణం. 4 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన కామంగారి గట్టిగా కేకలు వేయడంతో యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగింత. నిందితుడు చిలుకూరు గ్రామానికి చెందిన కైలాస్ తండ్రి యశ్వంత్ అని తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ నగరాభివృద్ధికి, ప్రజాసేవకు ఎప్పుడు ముందు ఉంటానని మరోసారి నిరూపించారు కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు. ఉత్తర తెలంగాణ ప్రజలకు కష్టాలను తీర్చేందుకు చిత్తశుద్ధితో, భావంతో పనిచేసిన ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ప్యారడైజ్, బోయినపల్లి, కొంపల్లి తదితర ప్రాంతాల ప్రజలకు మెట్రో సేవల్లో మైనంపల్లి హనుమంతరావు ముందడుగు వేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన్య సుబ్రహ్మణ్యం ఆశయాలను కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. భవానీనగర్ మిత్రమండలి ఆధ్వర్యంలో నిన్న భవానీనగర్ కాలనీ సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించిన మన్యం సుబ్రహ్మణ్యం సంస్కరణ సభలో ఆయన మాట్లాడారు. APDEMలో ఉద్యోగాలు, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు, మొత్తం ఖాళీలు 1289, వేతనం 80,000 నుండి 97,000, దరఖాస్తు చివరి తేదీ జనవరి 8. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రానికి పొంచి ఉన్న ప్రమాదం. కొద్ది రోజులుగా 0 ఫ్లోర్లో ప్రారంభమైన నీటి లీకేజ్, డ్రాఫ్ట్ ట్యూబ్ చుట్టూ లీకేజ్ అవుతున్న నీరు అంటూ అధికారుల సమన్వయం లోపంతో కొరవడుతున్న పర్యవేక్షణ. అప్రమత్తం అవ్వకపోతే భవిష్యత్తులో ప్లాంట్కు నష్టం సంభవిస్తుందని నిపుణుల అభిప్రాయం. ₹1 కోటి ఇవ్వడానికి వెనుకాడను, కానీ పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తాను. పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నా సంపదను ఇచ్చినన్నుడు కవచ కుండలాలను కోసేస్తే ఎలా బాధపడతాడో తెలియదు, కానీ పుస్తకం ఇవ్వాలంటే కింద మీద పడిపోతాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆస్ట్రేలియాతో 5 టెస్టుల నేపథ్యంలో భారత తుది జట్టులో 2 మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి పేరిట ఈ మ్యాచ్కు దూరంగా ఉండాలని భావించగా శుభ్మన్ గిల్కు మార్గం సుగమమైనట్లు తెలుస్తుంది. రాజస్థాన్ కోరితిల్లో 10 రోజుల క్రితం ఆడుకుంటూ 150 అడుగుల లోతులో బావిలో పడ్డ 3 ఏళ్ల చిన్నారి చేతన బాలికను రక్షించేందుకు 10 రోజులు కష్టపడిన NDRF, SDRF బృందాలు నిన్న రాత్రి బోరుబావి నుండి చిన్నారిని బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ సిబ్బంది. చిన్నారిలో ఎలాంటి కదలిక లేకపోవడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని ధృవీకరించిన వైద్యులు. ప్రపంచంలో అత్యధిక జీతం పొందుతున్న భారతీయుడు జగదీప్ సింగ్ అని అన్టాప్ నివేదిక పేర్కొంది. క్వాంటమ్ స్కేప్ వ్యవస్థాపకుడైన జగదీప్ సింగ్ ఆయన కంపెనీ CEOగా ఏడాదికి 17,500 కోట్లు సాలరీ తీసుకుంటున్నట్లు తెలిపింది. అంటే నెలకు 1,458 కోట్లు కాగా రోజుకు 48 కోట్లు. క్వాంటమ్ స్కేప్ స్థాపించక ముందు ఆయన పలు కంపెనీల్లో కీలక పదవుల్లో పనిచేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.